హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. సో మొబైల్ ఫోనే, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది వీడియో. సో ఇది సామ్సంగ్ గ్యాలక్సీ నోట్ 5 మొబైల్. ఒక 4 to 5 years బ్యాక్ అయితే ఈ ఫోన్ని కొన్నాను నేను. సో దీని ప్రైస్ అయితే అప్పుడు 50,000 సంథింగ్ ఉండే నేను కొన్నప్పుడు. సో అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ అయితే లేకుండే ఈ వీడియో చేద్దామంటే. సో ఇప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో వల్ల యూస్ఫుల్ ఏమి యూజ్ అవుతుందంటే, సో డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇది 4 to 5 years బ్యాక్ కొన్న ఫోను. సో అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అప్పుడు స్పెసిఫికేషన్స్కి అండ్ ఇప్పుడు స్పెసిఫికేషన్స్ కూడా చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో 4 to 5 yearsలో మనకి ఏమేమి చేంజెస్ వచ్చాయి, ఏమేమి అప్డేట్ అయినాయో సో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీకి ఉన్న డిఫరెన్స్ కూడా మీకు అయితే తెలుస్తుంది. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కంప్లీట్గా చూడండి. అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వచ్చుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, మన వీడియో స్టార్ట్ చేయడం ముందు సో 3 to 4 years బ్యాక్ మీరే మొబైల్ ఫోన్ యూజ్ చేశారు కింద కమెంట్స్లో చెప్పండి. సో చూద్దాము. సో మ్యాక్సిమం అందరు ఏ ఫోన్ యూజ్ చేశారో. ఫ్రెండ్స్, ఇదే మనకు సామ్సంగ్ గ్యాలక్సీ నోట్ 5 యొక్క బాక్స్. సో బాక్స్ మీద చూసుకుంటే మనకు 32 GB అని అయితే రాసింది. సో ఇది 4 GB ర్యామ్ 32 GB స్టోరేజ్ వేరియంట్. సో మనకు దీంట్లో 4 GB 64 GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. సో బాక్స్ ఓపెన్ చేయగానే సో ఫస్ట్ మనకు మొబైల్ ఫోనే ఉంది. సో మొబైల్ ఫోన్ మీరు చూడవచ్చు. సో మనకైతే చాలా ప్రీమియం ఉంది ఫోన్ అయితే. సో ఫోన్ పక్కన పెడదాం, ఇంకా బాక్స్లో కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాము. సో బాక్స్లో కంటెంట్స్ చూడకుండా ముందు సో కొన్ని కంటెంట్స్ అయితే మిస్ అవుతాయి, ఎందుకంటే ఇది 4 years బ్యాక్ది కాబట్టి కొన్ని కంటెంట్స్ అయితే లోపల ఉండవు. సో ఏం మిస్ అవుతున్నా నేనైతే చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సిమ్ కార్డ్ ఎజెక్టర్ రావాలి. సో సిమ్ కార్డ్ ఎజెక్టర్ అయితే పోయింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి. సో యూజర్ మాన్యువల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అప్పటి నుండి ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు, 4 years నుండి అలానే పక్కకు పెట్టేసి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు పవర్ అడాప్టర్ ఉంది. సో దీని అవుట్పుట్ చూసుకుంటే మనకు మ్యాక్సిమం అవుట్పుట్ 15 watt అయితే వస్తుంది. సో ఇది ఫాస్ట్ ఛార్జర్. సో దీని మీద రాస్తుంది అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి. సో అప్పుడు కూడా మనకైతే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ అయితే ఉన్నాయి, కాకపోతే మ్యాక్సిమం అప్పుడు మనకు 15 watt అయితే ఉండే. సో ఇప్పుడు చూసుకుంటే మనకు బడ్జెట్ ఫోన్స్లోనే సో 30 watt వరకు అయితే వస్తున్నాయి. సో మీరు అప్పటికిప్పటికి చేంజ్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక బాక్స్ అయితే ఉంది దీంట్లో. సో ఈ బాక్స్లో చూసుకుంటే ఇయర్ ఫోన్స్ అయితే వచ్చాయి. సో ఇయర్ ఫోన్స్ అయితే ఇప్పుడు లేవు. సో నేను యూజ్ చేశాను, అవి ఎప్పుడో పోయినాయి కూడా. సో మనకు మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ అయితే వచ్చాయి. సో బాగుండేది దాని ఆడియో క్వాలిటీ అదంతా కూడా. సో వైట్ కలర్ ఇయర్ ఫోన్స్, సో ఇయర్ బడ్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో ఓవరాల్గా బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఇంకా మన మొబైల్ విషయానికి వచ్చినట్లయితే సో దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది. సో ఇది మనకు మొత్తం గ్లాస్ బాడీతో వస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ అయితే ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే వస్తుంది, కాకపోతే అప్పుడు మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ అయితే ఉంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే 3D గ్లాస్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు 2.5D కర్వ్ గ్లాస్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు గ్లాస్ అనేది కర్వ్డ్లో ఉంటుంది. అండ్ సైడ్కి అంతా ఫ్రేమ్ చూసుకుంటే అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. సో బిల్డ్ చూస్తే మాత్రం సాలిడ్ ఉంటుందని చెప్పొచ్చు. సో ఒక 4 years నుండి యూజ్ చేస్తున్నాము రెగ్యులర్గా. సో అప్పుడు నేను యూజ్ చేశాను ఒక 2.5 years తర్వాత. ఇప్పుడు ప్రజెంట్ మా మదర్ యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఒక చిన్న ఇష్యూ కూడా రాలేదు నాకు ఫోన్లో. సో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఆయన చేతిలో పట్టుకుంటే కూడా ఒక మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఫోన్ కూడా మనకు లైట్ వెయిటే ఉంటుంది, దగ్గర ఒక 180 grams వరకు అయితే ఉంటుంది. సో చేతిలో పట్టుకోవడానికి స్లిమ్గా ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఒక మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. సో డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ మనము దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే సో డిస్ప్లే కూడా ఈ ఫోన్కి ఒక పెద్ద హైలైటింగ్ అని చెప్పొచ్చు. అప్పుడు చూసుకుంటే మనకు అన్ని 16:9 ఆస్పెక్ట్ రేషియోసే ఉండే. సో ఇప్పుడు చూసుకుంటే మనకు నాచ్లు, వాటర్ డ్రాప్లు, పాపప్ కెమెరాస్ అవన్నీ వస్తున్నాయి, కాకపోతే అప్పుడు 16:9 ట్రెండ్ అయితే ఉండే. సో నాకైతే దీని డిస్ప్లేని అయితే చాలా అంటే చాలా ఇష్టం. సో ఇది మనకు 5.7 inch 2K డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే. సో మనకు షార్ప్ ఉంటుంది డిస్ప్లే. సో కలర్స్ కూడా పంచి ఉంటాయి, డీప్ బ్లాక్స్ కనబడతాయి. కలర్ రిఫ్లెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, టాప్ నాచ్ ఉంటుంది. సో మనకు వ్యూయింగ్ యాంగిల్స్ కానీ సో సన్లైట్ ఎలిజిబిలిటీ కానీ అంతా కూడా బాగుంటుంది. సో డిస్ప్లే అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు Exynos 7420 ప్రాసెసర్ ఉంది.
ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.1 GHz ఉంటుంది. సో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఆ టైంలో చూసుకుంటే. సో ఇప్పుడు కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు, పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ల్యాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం అటువంటి ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. చాలా యాప్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పటికి కూడా ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో మనకి స్నాప్డ్రాగన్ సిరీస్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 810 ప్రాసెసర్కి అయితే ఈక్వివాలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఇంచుమించు దగ్గర పర్ఫార్మెన్స్. సో పవర్ఫుల్ హార్డ్వేర్ అయితే ఉంది. 4GB ర్యామ్, స్టోరేజ్ చూసుకుంటే 32GB స్టోరేజ్ ఉంది, UFS 2.0 స్టోరేజ్. సో ఇప్పుడు చూసుకుంటే మనకు బడ్జెట్ ఫోన్స్లో చూసుకుంటే UFS 2.1 ఉంది. అండ్ మంచి ఫోన్స్లో చూసుకుంటే UFS 3 స్టోరేజ్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీనికి కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు దీంట్లో సింగిల్ కెమెరా ఉంది. సో ప్రజెంట్ చూసుకుంటే మనకు 4 కెమెరాలు 5 కెమెరాలు అయితే వస్తున్నాయి, కాకపోతే దీంట్లో సింగిల్ కెమెరా ఉంది. సో 16 మెగాపిక్సెల్ది f1.9 అపర్చర్తోని. సో సింగిల్ కెమెరా ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ అనేది టాప్ నాచ్ ఉంటుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. నేను శాంపుల్స్ అయితే చూపిస్తాను. సో దీంట్లో మనం 4Kలో వీడియోస్ తీయొచ్చు, 4K 30 FPSలో, అండ్ 1080p 60 FPSలో కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి దీంట్లో OIS ఉంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు 5 మెగాపిక్సెల్ ఉంది, f1.9 అపర్చర్తోని. ఇది కూడా మనకు కొంచెం వైడ్గానే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరాతో కూడా మనము 2Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రంట్ కెమెరాలో 2K అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను 1 year వరకు ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేశాను. సో మొత్తం ఆడియో రికార్డ్ చేయడానికి, వీడియోస్ రికార్డ్ చేయడానికి, ఫొటోస్కి, థంబ్నైల్స్కి, ఎడిటింగ్కి అంతా కూడా ఈ ఫోన్ యూజ్ చేశాను. సో మంచి క్వాలిటీ ఉంటుంది కెమెరా అయితే. సో ఇప్పుడు కొన్ని శాంపుల్స్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 3000 mAh బ్యాటరీ ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఫోన్స్లో చూసుకుంటే మనకు 5000 mAh బ్యాటరీ వరకు కూడా వస్తున్నాయి, కాకపోతే దీంట్లో 3000 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఇది మనకు మైక్రో USB పోర్ట్తో వస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు Type-C పోర్ట్తోనే వస్తున్నాయి. అండ్ ఇది మనకు క్విక్ ఛార్జ్ 2.0 సపోర్ట్ చేస్తుంది, అంటే 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఆ టైమ్స్లో చూసుకుంటే. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనకు నార్మల్ బడ్జెట్ ఫోన్స్లో కూడా 30W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో కాకపోతే ఛార్జింగ్ ప్యాడ్ రాదు, మనం సపరేట్గా కొనుక్కోవాలి. ఇది మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఆ టైంలోనే మనకు వైర్లెస్ ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సో ఫ్రంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు ఫాస్ట్గానే వర్క్ అవుతుంది. మరి ఇప్పుడంటే ఫాస్ట్ అయితే ఉండదు, కాకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ బాగానే ఉంది. అండ్ దీంట్లో మనకి యాక్సిలరోమీటర్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, అంబులెన్స్ సెన్సర్, కంపాస్ సెన్సర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా స్పెషల్గా అంటే మనకు దీంట్లో హార్ట్ రేట్ సెన్సర్ ఉంది, అండ్ ఇంకా SpO2 సెన్సర్ ఉంది. సో ఈ రెండు కూడా మనకైతే హెల్త్ చెక్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి దీంట్లో హైలైటింగ్, దీంట్లో మనకు S Pen అయితే ఉంటుంది. సో నోట్ ఫోన్స్ చాలామంది కొనేది సో ఈ S Pen కోసమే, మీరు ఇక్కడ చూడవచ్చు. సో S Pen అయితే ఉంటుంది. సో దీంతో మనం ఏదంటే అది రాసుకోవచ్చు. సో మనకు చాలా యూజ్ అవుతుంది, ఎప్పుడంటే అప్పుడు నోట్స్ రాసుకోవచ్చు. సో S Pen కూడా ఈ ఫోన్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా వీడియోకి అయితే ఇంతే, కొంచెం డిఫరెంట్గానే అయితే ట్రై చేశాను. సో రోజు లేటెస్ట్ ఫోన్స్ అన్బాక్సింగ్ అయింది. సో ప్రీవియస్ ఫోన్ ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాము, అప్పటికి ఇప్పటికి మనకి ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో తెలుస్తాయన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. సో వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే మంచి మంచి టెక్నాలజీకి సంబంధించినవి కింద కమెంట్స్లో చెప్పండి, ఆ వీడియోస్ని అయితే చేద్దాము. సో ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ, సైనింగ్ అవుట్. జై హింద్.